హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం క్యారమిల్ రవ్వ కేక్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం ఎంతో ఫ్లఫీగా, స్పాంజీగా ఈ రవ్వ కేక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లోనే పిల్లలకి ఈ రవ్వ కేక్‌ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు సింపుల్‌గా. ఎంతో స్పాంజీగా ఈ రవ్వ కేక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. వేసుకొని ఈ బొంబాయి రవ్వని గ్రైండ్ చేసుకోవాలనమాట. పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న రవ్వని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు బౌల్ని పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లో ఒక అరకప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. షుగర్ వేసుకొని షుగర్ని కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని మనం గ్రైండ్ చేసుకున్న రవ్వలో వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మనం క్యారమిల్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక ఒక టీ స్పూన్ వరకు వాటర్ పోసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి బాగా. మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యాక బ్రౌన్ కలర్‌లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు అందులో ఒక టీ స్పూన్, 2 టీ స్పూన్ల వరకు వాటర్‌ని పోసుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ షుగర్ సిరప్‌ని కరిగేంత వరకు క్యారమిల్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకు వాటర్ పోసుకున్నాక మనకి క్యారమిల్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ క్యారమిల్ సిరప్‌ని పక్కన పెట్టుకుందాం. ఈ క్యారమిల్ సిరప్‌ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలనమాట. ఇప్పుడు మనం బౌల్ తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒక అరకప్పు కాచి చల్లార్చుకున్న పాలను పోసుకోవాలి. అలాగే ఒక అరకప్పు పుల్లటి పెరుగుని తీసుకోవాలన్నమాట. ఒక అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న క్యారమిల్ సిరప్‌ను కూడా పోసుకోవాలి అందులో. ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్‌ని వేసుకోవాలి అందులో. ఒక టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకున్నాక ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా విస్కర్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి మొత్తం బాగా కలిసిపోయేలాగా ఎంత మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుందనమాట మన కేకు. ఈ విధంగా ఒక 2 మినిట్స్ వరకు మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం అనమాట. ఒక 20 మినిట్స్ తర్వాతకి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోకి బాగా కలుపుకోవాలి ఈ విధంగా. ఎంత కలుపుకుంటే అంత ఫ్లఫీగా వస్తుందనమాట కేకు. ఇప్పుడు అందులోకి కిస్మిస్‌ని వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. బాదం పప్పు గానీ, కిస్మిస్ గానీ, జీడిపప్పు ఏదైనా వేసుకోవచ్చు. కిస్మిస్ వేసుకున్నాక టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కేక్ టిన్ తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని మనం ఈ కేక్ టిన్‌కి మొత్తం అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా బౌల్‌కి మొత్తం కూడా నెయ్యిని అప్లై చేసుకున్నాక అందులో కొంచెం మైదా పిండిని వేసుకొని బౌల్‌కి మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మనకి ఇలా వేసుకోవడం వల్ల కేక్ అనేది అడుగున మాడిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా టోటల్‌గా అప్లై చేసుకొని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా నెయ్యి వేసుకొని పిండి అప్లై చేసుకుంటే మనకి కేక్ అనేది కింద మాడిపోదు. ఇప్పుడు అందులోకి బ కేక్ బ్యాటర్ మొత్తం వేసుకొని అందులో పైన టూటీ ఫ్రూటీని గార్నిష్ చేసుకోవాలి. కిస్మిస్‌తో గానీ, బాదం పప్పుతో, జీడిపప్పుతో వేటితో అయినా మనం గార్నిష్ చేసుకోవచ్చు. మనకి ఏది అందుబాటులో ఉంటే వాటితో గార్నిష్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు దీన్ని ట్యాప్ జేసుకోవాలి. మనకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందమైన బాండీని పెట్టుకొని అందులో స్టాండ్‌ని పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో హీట్ జేసుకోవాలి గిన్నెని. ఒక 10 మినిట్స్ తర్వాతకి మనం కేక్ టిన్‌ని అందులో పెట్టుకోవాలనమాట. కేక్ టిన్‌ని అందులో పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 45 మినిట్స్ వరకు కూడా కుక్ జేసుకోవాలి.
మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఒక 20 మినిట్స్ తర్వాతకి మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని టోటల్‌గా ఒక 45 మినిట్స్ వరకు ఈ కేక్ అనేది బేక్ అవ్వడానికి టైం పడుతుందనమాట. రవ్వ కేక్ గదండీ! కొంచెం టైం పడుతుంది. మనకి కేక్ రెడీ అవ్వడానికి 45 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ జేసుకొని, ఈ కేక్ టిన్‌ని బయటకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలనమాట. పూర్తిగా చల్లారినాక ఇప్పుడు మనం చాకుతో ఈ విధంగా స్క్రాప్ జేసుకోవాలనమాట కేక్ టిన్‌ని. దానిపైన ఒక ప్లేట్‌ని బోర్లించుకొని ఇలా రివర్స్ చేసుకుంటే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందనమాట. చూసారు గదండీ ఎంత ఫ్లఫీగా స్పాంజ్ లాగా ఉందో కేకు. ఈ విధంగా మనం కేక్‌ని ప్రిపేర్ జేసుకోవచ్చు. క్యారమిల్ స్పాంజ్ కేక్ అనమాట. ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా మనం ఎంతో సింపుల్‌గా, ఈజీగా ఈ స్పాంజ్ కేక్‌ని ప్రిపేర్ జేసుకోవచ్చు. చాలా ఫ్లఫీగా, స్పాంజీగా వచ్చిందనమాట. ఈ కేక్‌ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్‌లో. ఎంతో ఇష్టంగా తింటారనమాట పిల్లలకి. మనం ఇంట్లోనే ఈ కేక్‌ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు హైజీనిక్‌గా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.